నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తిరుపతి యాత్ర వెళ్తున్నాను. శ్రీ ఆకుల వేణుగోపాలరావు ట్రస్ట్ గారి తరపున వెళ్తున్నామండి. సార్ పేరు వచ్చేసి పురుషోత్తం గారు. ఇక్కడ వచ్చేసి 120 మంది వెళ్తున్నాం అందరం కలిసి, 3 బస్సులు. దాని గురించి వివరంగా చెప్తున్నారు. అక్కడికి వెళ్తాం. రేపు నైట్కి తిరుపతి వెళ్ళి టోకెన్లు వేయించుకొని ఎల్లుండి తిరుపతి దర్శనం అవుతుంది. యాత్ర గురించి వివరంగా అర్థమయ్యేలాగా సార్ అందరికీ చెప్పారండి. ఎప్పుడు వెళ్తాము, ఎక్కడికి వెళ్తానని వివరాలు మొత్తం చెప్పిన తర్వాత బస్సు బయలుదేరటానికి అయితే రెడీ ముందు అందరం గ్రూప్ ఫోటో దిగేసాము, ఎంతమంది ఏంటి అనేది. అందరికీ టోకెన్లు ఇచ్చేసారు. ఎవరి సీట్ ఏంటనేది బస్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఈ యాత్రలో 3 బస్సులు పెట్టారండి. సార్ పేరు వచ్చేసి పురుషోత్తం గారు. ఇక్కడ అందరూ బస్సులు వచ్చిన తర్వాత ఎక్కుతున్నారు. 3 బస్సులు ఒకే రోజు ఒకే టైంలో బయలుదేరుతున్నాయి. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు ఎక్కించి సామాన్లు కూడా బస్సుల్లో పెట్టేస్తున్నారు. 3 బస్సుల్లో అందరూ జనమంతా ఎక్కేస్తున్నారు. మొత్తం 120 మంది అండి. 3 బస్సుల్లో కలిపి 125 మంది దాకా వచ్చారు. ఇక్కడ అంతా వంట సామాను అవి కూడా ఎక్కించడానికి రెడీగా ఉన్నారు. బస్సులన్నీ రెడీ చేసి వంట సామాన్లు కూడా ఎక్కిస్తున్నారు. ఈ యాత్రలో ఫుడ్ కూడా సార్ వాళ్ళే పెట్టారండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మొత్తం 3 బస్సులను కూడా ఒకేసారి జనాన్నంతా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోమని చెప్పి అందరినీ ఒకేసారి ఎక్కిస్తున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారండి. పుష్ బ్యాక్ సీట్స్ అంటారు కదా, అది వచ్చేసి సూపర్ లగ్జరీ సీట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ప్రశాంతంగా. బస్ బయలుదేరే ముందు 3 బస్సుల ముందు సార్ కొబ్బరికాయ కొట్టి తర్వాత బస్సులు బయలుదేరాయి యాత్రకు వచ్చేసి. ఈ తిరుమల యాత్రలో మొదటిసారిగా కాణిపాకం దర్శించుకున్న తర్వాత అర్ధగిరి కొండ, తిరుమల, శ్రీకాళహస్తి మొదటిసారి ప్రపంచంలో మొదటి శివాలయం అంటండి. అక్కడ కూడా సార్ తీసుకెళ్లారు. అది కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము. 2వ బస్సు ముందు కూడా కొబ్బరికాయ కొట్టేశారు. ఈ బస్సు వచ్చేసి 3వ బస్సు అండి. స్నాక్స్ పెట్టారు, తినుకుంటా సాంగ్స్ పాడుతుంటే వింటూ ఉన్నాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ కోసం అని ఆపారండి. అందరూ టీ తాగటం కోసం ఆగారు. కొంచెం టీ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ ఏదో రోడ్ పక్కన ఆపారు, పెద్ద హైవే పక్కన ఆపేశారు. అందరం ఇక్కడ దిగేసాము. 3 బస్సుల వారు దిగేసి టీ తాగటం కోసం చూస్తున్నారు. నైట్ ఒక్క ప్లేస్లో ఆపి టిఫిన్ పెట్టారు అందరికీ. మేమైతే కాణిపాకం దగ్గరకు వచ్చేసామండి. అందరం స్నానాలు చేసి దర్శనానికని వెళ్తున్నాము కాణిపాక వరసిద్ధి వినాయకుడి దగ్గరికి.
స్వామివారి కోనేరు స్నానాలు చేయడానికి కోనేరు ఇంత బాగుందో టెంపుల్ చూడటానికి ఎర్లీ మార్నింగ్. థమ్స్అప్ పెట్టుకోండి. ఓం గం గణపతే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేస్తున్నారు అందరూ. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోవాలి. దర్శనానికి అయితే ఇటు వెళ్ళాలి. ఫోన్లు అందరూ ఇక్కడ పెట్టేశామండి. ఫోన్లు తీసుకెట్టడానికి వెళ్ళారు. సార్ కూడా మాతో పాటుగా ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఫోన్లు తీసుకుంటూ ఉన్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాం. అందరూ టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేస్తే అక్కడ కోలాటం వేస్తున్నారు. కోలాటం గ్రూప్ వాళ్ళు. ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ అయింది మాదైతే. స్వామివారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ 3 బస్సుల వారు వచ్చి అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడే టిఫిన్ వండించారు. టీ కూడా పెట్టించారు. టీ టిఫిన్ 2 ఇక్కడ చేసేసి ఇంకా తిన్న వాళ్ళంతా అటు వెళ్ళి కోలాటం చూస్తున్నారు. అక్కడ కోలాటం వేస్తున్నారు. తిన్న వాళ్ళంతా అక్కడ కోలాటం చూస్తున్నారు. కళ్యాణ మండపం అండి. ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేసి అంతా టిఫిన్ చేసి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చాము. చాలామందిగా 3 బస్సుల వారికి సరిపోయింది. చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ గుడికి చాలా దగ్గరలో ఉంది. నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి దగ్గరలోనే తీసుకున్నారు. భోజనం చేయటానికి వెళ్తున్నాం శ్రీకాళహస్తి దేవాలయంలో. హాయ్. పులిహోర, పప్పు, చిక్కుడుకాయ, ఇంకేంటక్క చిక్కుడుకాయ కర్రీ. స్వామివారి దేవస్థానంలో పెట్టిన అన్నదానం. ఇదంతా ఫుల్ అయిపోతుంది. కాణిపాకం దర్శనం అయిన తర్వాత అద్దగిరి కొండ దగ్గరకు వచ్చాము. ఇది కాణిపాకానికి 17 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ సజీవంగా ఏర్పడినాయి అని అంటారు. హనుమంతుల వారు సంజీవని పర్వతం తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం భాగం పడిందని అంటారు. ఈ భాగంలో అందువల్ల దీనికి అద్దగిరి కొండ అని పేరు వచ్చింది. 3 బస్సుల వాళ్ళం అక్కడ కాణిపాకం దర్శనం అయ్యాక ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ పుష్కరిణి నీళ్ళు తాగటం వల్ల అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి అంట. అద్దగిరి కొండ యొక్క విశిష్టత ఇక్కడ రాసి పెట్టి ఉంచారు. మొత్తం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ఇక్కడ అంతా రాసి పెట్టి ఉంచారు వివరంగా. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. గుడి అదేనండి. వచ్చేసి దర్శనానికి అందరూ వెళ్తున్నారు. ఇక్కడ అంతా సారు ఇక్కడ అందరూ కలిసి అక్కడ విశిష్టత ఏంటి అనేది చూస్తూ చదువుతూ ఉన్నారు. ఇక్కడ కోతి కొమ్మను పట్టుకొని వేలాడుతుంది.
చిన్నప్పుడు అందరినీ కోతి వేషాలు వేస్తున్నాం అనేవాళ్ళు కదా, అదే ఇదేనేమో. కాణిపాకం అర్ధగిరి కొండ అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తి వచ్చామండి స్వామివారి దర్శనానికి. ఓం నమః శివాయ. ఇప్పుడు శ్రీకాళహస్తి వచ్చామండి, ఇప్పుడే వచ్చాము, దర్శనానికి వెళ్తున్నాము. లైటింగ్తో శివరాత్రి లైటింగ్ అంతా ఇంకా అలాగే ఉంచారు, భలే ఉంది, ఇదంతా చాలా బాగుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తిరుమల వచ్చేసాము. హాయ్ చెప్పవా? హాయ్. బస్ స్టాండ్కి వచ్చాము, కానీ బస్ స్టాండ్ అయితే కొంచెం దూరంలో ఆపుతారు కదా కొండ మీదకి వెళ్ళాక, అందుకని జీబులు మాట్లాడారు. కొంచెం ఇదైతే దగ్గరలో దింపుతారు, జీబులు వాళ్ళని దగ్గరలో దిగవచ్చని కొన్ని జీబులు ఎక్కేసాము. దగ్గరుండి అందరినీ ఒక 15 జీబుల దాకా సార్ మాట్లాడారు. చిన్న దిగువ తిరుమతలో ఉన్నాము, జీబులు మాట్లాడేసుకొని కొండ మీదకి వెళ్తున్నాము. అందరం 108 మంది కూడా అందరూ ఇలా జీబులలో ఎక్కేసి పంపిస్తున్నారు సారు. ప్రతి ఒక్కరిని జీబులో ఎక్కేసి పంపిస్తున్నారు. కొంతమంది ఇక్కడ నుంచొని ఉన్నాము, మేము కూడా ఎక్కేస్తే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. 45-50 మినిట్స్ పట్టింది జీబులలో కొండ మీదకి వెళ్ళటానికి. కొండ చూడండి, అసలు తిరుమల చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం జీబులన్నీ వరుసగా ఉన్నాయి, అంతా మేమే ఉన్నాము. అసలు అందరూ వరుసగా ఉన్నాయి మా జీబులే. కొండ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చెకింగ్ కౌంటర్ దగ్గరికి కొంచెం టోల్గే ప్లాజా చెకింగ్ దగ్గరికి వెహికల్స్ కొంచెం దూరంగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొద్దిగా దూరంలో ఉన్నాం మేము వచ్చేసి. అందరూ అవతల వెహికల్ వాళ్ళకి హాయ్ చెప్తున్నాం. ఇక్కడ నుంచి చెకింగ్ ఉంటుంది కదా, అందరినీ దిగమన్నారు. దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. నేనైతే చెప్పులు వేసుకెళ్ళలేదు, కాళ్ళు మాత్రం బాగా కాలిపోయాయండి. అసలు ఉరుక్కుంటూ వెళ్ళిపోయాము లోపలికి, అంత ఎర్రగా కలిపినాయి. లగేజ్ చెకింగ్ దగ్గర దిగేసి మళ్ళీ జీవెక్కాలి. చెకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాము. ఓ నమో వెంకటేశాయ. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాన్ ఎక్కేసాం. వ్యాన్కి వచ్చేసి 10 మెంబర్స్. టోకెన్ తీసుకోవడానికి మేము నైట్ 9కి వెళ్ళామండి. ఒక 1.5 అవర్లోనే టోకెన్ తీసుకోవటం జరిగింది. టోకెన్ తీసుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత 1కి మాకు దర్శనం వచ్చింది. మేమైతే 1కి అలా కొంచెం ముందు బయలుదేరి కొండ మీదకైతే వెళ్తున్నాము. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా ఎక్కువగా ఉందండి, ఇప్పుడే ఎండలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, బాగా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. కొండ మీద కదా చల్లగా అనిపించింది, వెళ్ళేటప్పుడే ఎండ అనిపించింది, కానీ పైకి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. మేము జీబులో తీసుకున్న వీడియో అండి ఇది, వచ్చేసి చిన్న క్లిప్పు. అందరం టోకెన్ల కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. లడ్డూలు తీసుకొని దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఓం నమో వెంకటేశాయ.
దర్శనం అంటే చాలా బాగా జరిగింది. అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ కూర్చున్నాం అందరం. టెంపుల్లో లడ్డు తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ట్యాంకర్. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి కూర్చుంటే ఇక్కడ ఆవు నెయ్యి అసలు పైపుల ద్వారా పంపిస్తున్నారు భలేగా. ఇది చూడండి, పైపులు పెద్ద పెద్ద పైపులతో ఆవు నెయ్యి ఫిల్టర్ దాంట్లోకి ఇట్లోకి పంపిస్తున్నారు. ఇలాగా పైపు చూడండి ఎంత ఉందో అసలుకి. మొత్తం ఇలా ఇలా వెళ్ళిపోతుంది. 120 మందిలో కూడా కోలాటం గ్రూప్ కూడా ఉన్నారండి. అయితే వాళ్ళు తిరుమలలో కోలాటం వేయాలని దర్శనం తర్వాత వాళ్ళు డ్రెస్సులు మార్చుకొని కోలాటం మొదలుపెట్టారు స్వామివారి ముందు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అది కూడా తిరుపతి ప్రయాణం బాగా జరిగింది. ఇక్కడ మేము అందరం ఆగి మార్నింగ్ 8 అయింది. అందరం ఆగి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసాము. టీలో టిఫిన్ చేసేసాము. మా యాత్ర మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. శ్రీ ఆకుల వేణుగోపాలరావు ట్రస్ట్ తరఫున ఈ 3 బస్సులు బయలుదేరడం జరిగింది. 120 మెంబర్స్. బాగా అంటే బాగా మంచిగా జరిగింది. ఇప్పుడైతే అందరం ఇంటికి బయలుదేరిపోయాము. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరుతాము. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత తిరుమల తిరుపతి యాత్రకి వచ్చామండి. 3 బస్సులు 130 మంది జనం వరకు వచ్చామండి. యాత్ర పూర్తయింది ఈ రోజుతో. ఈరోజు విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకుని యాత్ర పూర్తి చేసుకుంటాం అన్నమాట. కాణిపాకం, అర్ధగిరి ఆంజనేయ స్వామి, తిరుపతి, మంగాపట్నం, విజయవాడ 3 రోజుల యాత్ర పూర్తవుతుందండి. ఈ 3 బస్సుల వారు ఉచిత యాత్ర ద్వారా తీసుకెళ్లారు ఆకుల వేణుగోపాల ట్రస్ట్ తరఫున. యాత్ర మాత్రం చాలా బాగా జరిగిందండి. లాస్ట్కి వచ్చేసి ఇది విజయవాడ దర్శనం చేసుకొని మేము బయలుదేరుతాము. ఆ సార్ వచ్చేసి ఈయన పురుషోత్తం గారు. సార్ హాయ్ చెప్పండి. సార్ హాయ్ చెప్పండి సార్.